వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వచ్చామో తెలుసా? అంటే ఆల్రెడీ మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది. మేము తిరుపతికి వచ్చాము. ఇప్పుడే మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసి పైకి వెళ్తున్నాము. ఎక్కడ నుండి వెళ్తున్నాం? పైకి శ్రీవారి మెట్ల నుండి వెళ్తున్నాము. ప్రతిసారి అల్పిరి స్టెప్స్ నుంచి వెళ్తాం. ప్రతిసారి అల్పిరి నుండి వెళ్తాం, కానీ ఈసారి శ్రీవారి మెట్ల నుండి వెళ్తున్నాం. అక్కడ ఇంకా ముందు ఇంకా చాలా క్లిప్స్ యాడ్ చేస్తా. అక్కడ పైన అవి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కేవి చూడండి వీడియో మొత్తం. హలో గాయ్స్, ఇక్కడ యాక్చువల్లీ చాలా డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అది శ్రీవారి మెట్లుకి వెళ్ళే దారి, అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళే దారి. అక్కడ వ్యూ అయితే అంటే బాగుండే. ఆ కొండలు అవన్నీ 7 కొండలు అయితే ఇట్లా చెప్తారు కదా, 7 కొండలు కలిపి ఇట్లా వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా కనిపిస్తుంది అని. మాకైతే అట్లా అనిపించింది. మీకు కూడా అనిపిస్తుందా? ఆల్సో ఇక్కడ శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ పాయింట్కి వచ్చేసినాం మేము. అక్కడ సో లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేయడానికి చాలా కష్టపడి అట్లా తీసుకెళ్తున్నాం అన్నమాట. అక్కడ చాలా జనాలు ఉండే అసలు చెప్పాలంటే. కానీ ఇంకా ముందు 2 days అయితే ఇంకా చాలా ఉండే అంట. బై లక్లో మాకు చాలా మంచిగా అయింది దర్శనం. తొందరగా వెళ్ళిపోయినాం. చూడండి అసలు ఎంత జనాలు. యాక్చువల్లీ దర్శనం టికెట్స్ అల్పిరి నుంచి ఇస్తుండే అంట ఇంతకుముందు. సో అక్కడ ఇవ్వట్లేరంట, శ్రీవారి మెట్ల నుంచే ఇస్తున్నారంట. అది చూడండి, లగేజ్ కౌంటర్ దగ్గర కూడా లగేజ్ పెట్టడానికి కూడా లైన్లో నిల్చొని అక్కడ కూడా ఒక 1/2 hour టైం వేస్ట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. ఇంత టైం వేస్ట్ అయినా అట్లా ఓన్లీ ఒక 2 seconds 3 seconds చూసే దర్శనంకి ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా ఎగ్జైటెడ్ ఉండే నేనైతే. చాలా మంచిగా అనిపించింది. వెదర్ బాగుండే ఆ రోజు ఇంకా బై లక్లా. సో యాక్చువల్లీ ఏంటంటే నా బర్త్డే ఆ రోజు. నా బర్త్డే రోజే నేను దర్శనం అవ్వాలనుకున్నా. నా బర్త్డే రోజే నేను మెట్లు ఎక్కుకుంటూ వెళ్దాం అనుకున్నా. సో అవన్నీ మంచిగా కుదిరినాయి. అనుకున్నట్టు అవ్వవు. అట్లా వెంకటేశ్వర స్వామి అనుకుంటేనే అవుతుంది, కానీ అట్లా అయింది మంచిగా. సో కొబ్బరికాయ కొట్టేసి అక్కడ స్టార్ట్ చేసామన్నమాట మెట్లు ఎక్కడము. అక్కడ చాలా జనాలు అయితే అసలు చెప్పలేనంత జనాలు ఉన్నారు. ఇంకా ముందు 2 days అయితే ఇంకా ఎక్కువ ఉన్నారంట. మమ్మల్ని చూసి ఇంకా బై లక్లో మీకు ఇవాళ తొందరగా అయిపోతుంది దర్శనం అని చెప్పారు అక్కడ సేవకి వెళ్ళిన వాళ్ళు. సో అట్లనే అయింది దర్శనం కూడా. 3.5 hours దర్శనం అయిపోయింది. అనుకోకుండా వెళ్ళిపోయినాం అసలు చెప్పాలంటే. నా బర్త్డేకి వెళ్ళాలి అని అనుకున్నా, అంతే వెళ్ళిన. జస్ట్ ఒక 2 days ముందు అనుకున్నా వెళ్ళాలని, అట్లనే అయిపోయింది. సో ప్లాన్ ఏం అనుకోకుండా వెళ్ళిపోయినాము. ఓన్లీ మేము 4 మెట్లు ఎక్కడం కూడా శ్రీవారి మెట్లు ఫస్ట్ టైం మేము ఎక్కడము. ప్రతిసారి అల్పిరి నుంచి ఎక్కుతాము. నాకెందుకు అల్పిరి నుంచే అంటే డిస్టెన్స్ ఎక్కువనే, కాకపోతే ఏమంటారు టయర్డ్నెస్ అనేది ఎక్కువ రాదు. ఎందుకంటే వాక్వే ఎక్కువ ఉంటుంది, స్టెప్స్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మేబీ బాగానే అనిపిస్తుందేమో. ఇక్కడ మెట్లెక్కే ఎంట్రన్స్ దగ్గర కూడా ఎంత జనాలు అసలు. మా చెల్లి చూడండి, ఈ ఎంట్రన్స్ దగ్గర చాలా అంటే ఈ మెట్లు ఈ స్టెప్స్ ఇక్కడ మధ్యలో చూడండి కోతులు ఏమేమో కనిపించినాయి, యానిమల్స్ అయితే. కానీ అవి చాలా ఫ్రెండ్లీగా ఉండే, ఎవరిని ఏమనకుండా. అవి కూడా మనుషులతో కలిసిపోయి ఆడుకున్నాయి. టోటల్ స్టెప్స్ సమ్ 2880 ఎంతో ఉండే. అట్లా ఈ స్టెప్స్ అన్నీ ఇంక్లినేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా టయర్డ్ అనిపించింది. అక్కడ మా చెల్లి మా డాడీ నడుచుకుంటా కష్టపడి వస్తున్నారు. ఇక్కడ వ్యూ అయితే అసలు ఎంత బాగుండే. చాలా గాలి వచ్చింది యాక్చువల్లీ మధ్యలో. చాలా ప్లేసెస్లో ఓపెన్ ఉండి చాలా మంచి గాలి వచ్చి, ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాను నేనైతే. అమ్మ వర్షం పడుతుందని భయం అయింది దర్శనంకి వెళ్ళే దారిలో వర్షం పడుతుందేమో అని. బట్ లక్కీలీ వర్షం పడలే, ఎండ కూడా కొట్టలే. చాలా మంచిగా ఉండే వెదర్ అయితే. అసలు వెదర్ సహకరిస్తే అసలు ఏమైనా చేయొచ్చు అని ఆ రోజు అర్థమైంది. అసలు ఎండ ఉంటే ఆ రోజులో అసలు ఎక్కడానికి మేబీ ఒక 3 to 4 hours పడుతుండే, ఇంకెక్కువ పడుతుండే కావచ్చు. మేమైతే ఒక 2.5 3 hours ఎక్కేసినాం ఆ శ్రీవారి మెట్లు. అసలు అంత పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా కిందికి చూస్తే ఎంత మంచిగా అనిపించింది వ్యూ పాయింట్ అయితే.
ఇట్లా కొన్ని మెట్లు ఎక్కుతున్న కొద్దీ అమ్మాయ ఇన్ని అయిపోయినాయి ఇన్ని ఉన్నాయి అని అనుకుంటూ వచ్చేసినాం. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ అనమాట. ఇది లాస్ట్ స్టెప్ దగ్గర ఇట్లా కొంచెం బొట్టు వేసి ఏదో ఇంకా కొన్ని రిచువల్స్ ఉన్నాయి అక్కడ. లాస్ట్ ఇక్కడ ఇట్లా ఇది 2388 స్టెప్స్. దట్ వాజ్ లాస్ట్ స్టెప్. ఇగో ఇది వీళ్ళైతే ఎంతో కష్టపడి అలసిపోయి ఇట్లా కూర్చున్నారు. ఇంకా మా చెల్లి అయితే చాలా కష్టపడి ఎక్కింది చెప్పాలంటే. యా, ఇది మా అమ్మ ఇంకా పప్ప కలిసి గిఫ్ట్ ఇచ్చిండ్రు, బ్రేస్లెట్ అండ్ అ రింగ్. అది సర్ప్రైజ్గా ఇచ్చిండ్రు. సర్ప్రైజ్ అంటే ముందు కొంచెం సెలెక్షన్ కోసం అడిగినరు అనుకోండి. ఈరోజు మా పాప బర్త్డే 28 మే 2025 ఈరోజు. సో ఇక్కడ తిరుపతిలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గిఫ్ట్గా మేము రింగ్ అండ్ బ్రేస్లెట్ గిఫ్ట్ చేసాము. మాకు హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డే రోజే నట సార్వభౌముడు మన అండ్ ఆంధ్రప్రదేశ్ని గడగడలాడించిండు ఏకలవ్యుడు ఆయన ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు. ఆయన బర్త్డే కూడా ఈరోజే. మళ్ళీ ఇంకా స్పెషల్ ఏంటంటే అదే రోజు అదే ఎన్టీ రామారావు చనిపోయిన రోజు మా చిన్న పాప బర్త్డే జనవరి 18th. అదేదో అంటే ఎన్టీఆర్ ఫ్యాన్గా ఉండి ఇంతకుముందు నాకు ఏదో రుణానుబంధం ఉన్నట్టు అది సర్ప్రైజ్గా అనిపిస్తుంది మాకు. సో తిరుపతిలో మాకు దర్శనం బాగానే అయింది. ముగించుకొని వెళ్తున్నాం. సో ఇది ఇంకా దర్శనంకి వెళ్ళే దారిలో ఇట్లా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఎంత మంచిగా అసలు ఆ ఎంట్రన్స్ చాలా గ్రీనరీ, అసలు ఎప్పుడు వెళ్ళినా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా దర్శనంకి వెళ్తున్నాము. నేను ఏదో చెప్తున్నా అక్కడ. Yes, we are on the way to Darshanam. దర్శనం అయిపోయింది గైస్. అసలు ఎంత బాగా అయిందంటే దర్శనం అసలు చాలా ఆ ఫ్యూ సెకండ్స్ కోసం ఎంత దూరమైనా ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. చాలా మంచిగా అయింది దర్శనం. అసలు బయటికి వచ్చినాక కూడా చాలా పీస్గా అనిపించింది. సో ఇంకా అక్కడ లడ్డూస్ అవన్నీ తీసేసుకొని ప్రసాదం తీసేసుకొని వచ్చేసినాం మేము. That was a very great birthday I had. So that's all for the vlog.